సార్ అది. నెక్స్ట్ నేవీ. ఇప్పుడు నేవీ కూడా బాగా యాక్టివ్ అయ్యి గుజరాత్ బోర్డర్ అంతా కూడా ముందుకొస్తుందని తెలుసు. అంటే ఏ ఇంటెన్షన్ వస్తుందండి అక్కడ? అంటే కరాచీ మీద See, అటాకా? దీనికి ఒక ఎనాలజీ రావులపండి అనుకోవచ్చా? ఒక ఎనాలజీ చెప్తానండి. అంతకుముందు మన రాజులు అశ్వమేధ యాగం అని చేసేవారు. అంటే గుర్రం వెనకాల సైన్యం వెళ్తా ఆ గుర్రం ఎక్కడ తిరిగితే అది రాజు ప్రదేశం అన్నట్లు లెక్క. హ్మ్. ఎవరైనా సరే దాన్ని రెసిస్ట్ చేస్తే యుద్ధం అయ్యేది. హ్మ్. వాడిని సామంతుడి కిందనే జాయిన్ అయ్యేవాడు, లేకపోతే చనిపోయాడు. హ్మ్. అది జరిగేది. ఈ నేవీ అన్నది ఏంటంటే ఓపెన్ వాటర్స్ పెద్దగా ఉంటాయి. టిల్ 12 కిలోమీటర్స్ 12 నాటికల్ మైల్స్ మన ఓన్ టెరిటరీ అంటారు. అంటే మన బోర్డర్ ఏరియా ఎక్కడ అవును. ఉందో ఎలా గీత వెళ్తుందో అలాగే 12 కిలోమీటర్స్ అది మన ఓన్ బోర్డర్ కింద లెక్క. ఇందులో కోస్ట్ గార్డ్ పోలీస్ కింద కూడా పనిచేస్తుంది. మన ఆంధ్ర వీటిల్లో కూడా లోకల్ పోలీస్ ఉన్నారు, మెరీన్ పోలీస్ మరీన్ అంటారు. పోలీస్. వీళ్ళందరికీ అది క్రైమ్ ఏరియా కింద లెక్క పెడతారు. హుహు. ఈ 12 కిలోమీటర్స్ దాటిన తర్వాత 200 కిలోమీటర్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. అంటే అందులో ఉన్న రిసోర్సెస్ మనమే వాడాలి, లేకపోతే మన పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా వాడాలంటే. అంటే మన పెట్రోలు ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా దీని తర్వాత ఉంది చూసారా, అది ఓపెన్ ఏరియా. ఎవరు అక్కడికి వచ్చి 1 కిలోమీటర్ వెనకాల కూర్చుని అమెరికన్ ఫ్లీట్ కూర్చుంటే మనం ఏం అనలేం. హ్మ్. అలాగే మనం వెళ్ళి 200 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ కరాచీ కూర్చుంటే పాకిస్తాన్ ఏం అనలేదు టెక్నికల్లీ. దీన్నే ఫోర్స్ ప్రొజెక్షన్ అంటారు యాక్చువల్గా. నేవీ ఎప్పుడు ఫోర్స్ ప్రొజెక్షన్ ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అని జనరల్గా సివిల్ పార్లెన్స్లో వాడుతున్నారు. హ్మ్. దీన్ని మిలిటరీ పార్లెన్స్లో వాడాలంటే వెస్టర్న్ ఫ్లీట్ ఆఫ్ ఇండియా అంటారు. ఆ ఫ్లీట్ అన్నది ఒక 100 షిప్స్, అంటే మెయిన్ షిప్ ఇది. దాని తర్వాత డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెట్స్, మైన్ స్వీపర్స్, మిసైల్ లాంచర్స్, సప్లై డిపో షిప్స్, హ్మ్. సబ్మెరీన్స్, ఇవన్నీ సపోర్ట్లో ఉంటాయి. ఇంకా ల్యాండింగ్ షిప్స్ వాడచ్చు. బహుశా న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఒకటి దానిలో పార్ట్ కాకపోవచ్చు. హుహు. న్యూక్లియర్ సబ్మెరీన్స్ అన్న ఏంటంటే స్ట్రాటజిక్ ఫోర్స్లోకి వెళ్ళిపోతాయండి. అందులో ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్కి లేనిది ఏంటంటే మనకి ట్రయడ్ కెపాసిటీ ఉంది. అంటే ఏంటంటే ఒకవేళ న్యూక్లియర్ బాంబులు మామూలు దివాళీ టపాసుల్లానే వాడారనుకోండి, అంటే హుహు. అనుకుందాం మన దేశం పెద్ద దేశం, హ్మ్. వాళ్ళది చిన్న దేశం, వాళ్ళది సర్వనాశనం అయిపోతుంది, మనది ఇంకా మిగిలి ఉంటుంది. హ్మ్. దీని తర్వాత కూడా సబ్మెరీన్, ఈ న్యూక్లియర్ సబ్మెరీన్ ఏదైతే సముద్రంలో 300 మీటర్ల లోతు దాక్కుని 3 నెలలు ఉండగలదు దాదాపు. అంటే ఎవరికి తెలియకుండా హ్మ్. జస్ట్ ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఉండగలడు. కేవలం భోజనమే, వాడికి టిండ్ ఫుడ్ కావాలంతే. అదొకటి తప్పించి ఆక్సిజన్ కూడా అవసరం లేదు. అక్కడ లోకల్ జనరేట్ చేసుకుంటాడు వాటర్ నుంచి. అక్కడి నుంచి వాడు న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయగలడు. అంటే పాకిస్తాన్ ఒకవేళ నిజంగా అంత క్యాపబిలిటీ వచ్చి ఏదైనా సరే అల్లా వాళ్ళకి సపోర్ట్గా వచ్చి మొత్తం ఇండియా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ జీరో చేయగలిగినా కానీ ఇంకా సబ్మెరీన్స్లో ఇంకా మనకు మిసైల్స్ ఉన్నాయి. అది పాకిస్తాన్కి కెపాసిటీ లేదు. ఇది ఓన్లీ 5 కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో: యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. మనం అంతే, ఇంకెవరికి లేదు సార్. ఇప్పుడు ఒకవేళ గుజరాత్ మార్చి వచ్చింది అనుకుంటారు, డైరెక్ట్ కరాచీ మీద అటాక్ ఉంటుందా? అనుకోవాలండి. ఎందుకంటే కరాచీ అన్నది మెయిన్ పోర్ట్. హ్మ్. మన బహుశా ప్రస్తుతం ట్రేడ్ అంటే మనం పాకిస్తాన్కి ట్రేడ్, పాకిస్తాన్ నుంచి ట్రేడ్ ఇది బ్యాన్ చేసాం. ల్యాండ్ రూట్లోను, ఎయిర్ రూట్లోను, బ్యాన్ సీ చేస్తాం. రూట్లోను హ్మ్. పోర్ట్స్ కూడా మళ్ళీ ల్యాండింగ్ అవ్వకుండా చేసాం. ఇప్పుడు పాకిస్తాన్కి బయటికి వెళ్ళేది మనం ఇంకా ప్రొహిబిట్ చేయలేదు అఫీషియల్గా, వార్ డిక్లేర్ అవ్వలేదు. అది చేసిన రోజున మనం ఏం చేస్తామంటే మీ ట్రేడ్ బయటకు వెళ్ళడానికి లేదు అని చెప్పినప్పుడు మన షిప్స్ వెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తాయి. ఆ బ్లాక్ చేసినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఉండదు. అలాగే బయట నుంచి ఎవరైనా సప్లై చేయాలని ఉంటే అది కూడా మనం ఇంపోజ్ చేయొచ్చు. హుహు. ఎవరు పాకిస్తాన్ తోటి ట్రేడ్ చేయకూడదు మా యుద్ధం అయ్యేంత వరకు, హ్మ్. నుక్సాన్ మీదే అవుతుందని హ్మ్. చెప్పచ్చు. అటువంటిదప్పుడు కూడా మన బయట నుంచి వచ్చే షిప్స్ కూడా చేయొచ్చు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు టర్కీది ఒక కార్వెట్, అంటే పెద్దది 2300 టన్స్ అంతే, చిన్న షిప్, హ్మ్. అది తీసుకొచ్చి కరాచీ హార్బర్లో పెట్టారు. హ్మ్. అంటే ఏంటంటే మన బంగారం అంతా తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టినట్టు, హ్మ్. లేకపోతే బ్యాంకు సెక్యూరిటీ గార్డ్ని మన ఇంటికి తీసుకొచ్చి పెట్టినట్టు అలా పెట్టారనమాట. హ్మ్. అలాగే వాళ్ళకు న్యూక్లియర్ సబ్మెరీన్ లేదు, మామూలు సబ్మెరీన్ 8 ఎన్నో ఉన్నాయి. అంటే ఏంటంటే ఇవన్నీ ఎలాగో పోతాయి, ఇవన్నీ మనకు పడి ఉంటాయని అంటే ముందరే దాచేసుకుంటున్నాం అనమాట. సార్ ఒక మీరు చెప్తున్నట్టుగా లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ వార్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ. మన దగ్గర నుంచి, ఆ. మనం మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు 12 రోజుల వరకే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. ఉమ్. మన దగ్గర 30 డేస్ ఎబో ఉంది మన దగ్గర. ఉమ్. ఇంకా ఫైనాన్షియల్గా తీసుకుంటే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, మనకి ఎంత నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎన్ని రోజుల్లో కొలాప్స్ అవుతారండి? ఇది ఫైనాన్షియల్గా క్యాలిక్యులేట్ చేయడం కష్టం అండి. ఎందుకంటే వెపన్స్ ఎప్పటి నుంచో ఉండుంటాయి. అంటే ఎమ్యునిషన్ వెపన్స్ వార్ కాకుండా ఫైనాన్షియల్ వాళ్ళు రాక ఇప్పుడు అంటే
ఇది యాక్చువల్‌గా చేసే లెక్కలు బట్టి కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ చనిపోయారనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్సు, వాళ్ళ ఇంటికిచ్చే పేరెంట్స్‌కి ఇచ్చే కంపెన్సేషను, వైఫ్‌కి ఇచ్చే కంపెన్సేషను, వైఫ్‌కి ఇచ్చే జాబు, దానికి పెన్షనరీ ఇవన్నీ యేసుకుంటే బోలెడంత అవుతుంది. హ్మ్. అంటే దేన్ని బట్టి క్షమత మనం యాక్చువల్‌గా లెక్క ఏయను. కానీ అంటే మనకేంటంటే ఎయిర్‌పోర్ట్‌లో డ్యామేజ్ అయిందనుకోండి. లేదంటే ఒక షిప్ రిపేర్ యార్డ్ చేయాల్సి ఉంటుంది. సో, అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి కదా! అవుతాయండి. ఆ! అవుతాయి. తప్పదు. అప్పుడు దాంతో రేట్ కూడా పెరుగుతాయి కదా! వాళ్ళకి పెట్రోల్ ఉంది. పెట్రోల్ బ్లాక్ చేశారనుకోండి. పెట్రోల్ ఆల్రెడీ సివిలియన్ ఏరియాస్‌లో వాళ్ళు ఇష్యూ చేయడం మానేసినట్టున్నారు. హుహు. బస్సుల్లోనే వెళ్ళమని ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ తీశారు. హ్మ్. అది ఎందుకంటే వాళ్ళకి ఉన్న కెపాసిటీ చాలా తక్కువ. హ్మ్. ఎందుకంటే బయట నుంచి ఓన్లీ కరాచీ పోర్ట్ ద్వారా రావాలి. హుహు. గోదావరి పోర్ట్ ద్వారా రావాలి. ఇలాగే మధ్యలో ఒక చిన్న పోర్ట్ ఉందండి ఒమారా అని. హ్మ్. ఆ ఒమారా పోర్ట్ నుంచి రావాలి. ఇంకా పోర్ట్స్ లేవు. హుహు. బై ఎయిర్ ఎంత ఫ్యూయల్ తీసుకొస్తారు? 30 టన్స్, 40 టన్స్ కంటే ఎక్కువ తీసుకురాలేరు. హ్మ్. అదేంటంటే విమానం తీసుకొచ్చి డౌన్‌లోడ్ చేయాలి. చైనా నుంచి రావచ్చు అన్‌లిమిటెడ్. అక్కడ బ్లాక్ చేయలేమా అండి? అక్కడ మనం ప్రస్తుతం బ్లాక్ చేయలేము. ఎందుకంటే చైనీస్ బ్లాక్ చేయగలం ఫైర్ చేసి. అంటే వస్తున్న ఇదేంటిది. కాకపోతే అదేంటంటే చైనీస్ సిస్టమ్స్‌ని ఎఫెక్ట్ చేసినప్పుడు చైనా వాళ్ళు ఏమంటారన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఒక రోడ్ కనెక్టివిటీ సీపెక్ పెట్టుకున్నారు రోడ్ కదండీ! అంటారు. హ్మ్. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. హ్మ్. వాళ్ళు వన్ రోడ్, వన్ బెల్ట్ అన్న స్కీమ్ మీద 6 రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్రాన్స్ వరకు వెళ్ళేంత వరకు. ఇటు పాకిస్తాన్ నుంచి చిన్న రూట్ అది. హ్మ్. ఆ చిన్న రూట్ పెట్టుకున్నారు. దాని మీద $68 బిలియన్ ఆల్రెడీ ఖర్చు పెట్టారు. హ్మ్. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వేస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు టోటల్ $210 బిలియన్ ఖర్చు. హ్మ్. ఇందులో హెవీ ప్రైసింగ్ చేసి వాళ్ళ ఓన్ కాంట్రాక్టర్స్ వచ్చి, వాళ్ళ ఓన్ మనుషులొచ్చి బేసికల్లీ వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ తీసుకొని ఇవన్నీ చేశారు. గ్వాదర్ పోర్ట్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఫుల్లు. హ్మ్. కాకపోతే గ్వాదర్ పోర్ట్ ఏమవుతుందంటే బలూచిస్తాన్‌లో ఉంది. ఒకవేళ బలూచిస్తాన్ ఏమన్నా వేరే పార్ట్ అయితే మొత్తం ఇది ప్లాన్ అంతా పోయినట్టే లెక్క. హుహు. అందుకని చైనా భయపడుతోంది కొంచెం. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఏమవుతాయన్నది. హ్మ్. సార్ వార్ వచ్చిందా లేదా పక్కన పెడదామండి. ఒక్కసారి మనం పహల్గామ్ ఇష్యూకి వెళ్తే హ్మ్. అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందంటారా? లేదంటారా? నేనొకటి చెప్తానండి. నేను ఇంటెలిజెన్స్ హ్యాండిల్ చేశాను కొన్ని ఇయర్స్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఎప్పుడు ఉండదండి. ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అంటాం. అచ్చా! ఫెయిల్యూర్ కాదు గ్యాప్స్. గ్యాప్స్ అంటాం. ఎందుకంటే మీకు అంతా ఇంటెలిజెన్స్ వస్తే హ్మ్. మరి వాడేం చేస్తాడండి? ఎప్పుడైనా సరే అటాక్ చేసేవాడికి ఇనిషియేటివ్ ఉంటది. హ్మ్. డిఫెండ్ చేసేవాడికి చాలా ఏరియా ఉంటది. హ్మ్. చాలా విధాలుగా ఆలోచించాల్సి ఉంటది. ఇప్పుడు అటాక్ చేసేవాడికి వాడు ఎక్కడ చేయాలి? నేను ఎక్కడ చేయాలి? ఏ టైంలో చేయాలి? అన్నీ వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో, ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావాలనుకోండి, మధ్యలో మనుషులన్నా హెల్ప్ చేయాలి. అంటే హ్యూమన్ రిసోర్స్ అన్నా హెల్ప్ చేయాలి. అందులో మన మనిషి ఉండాలి. వాడు ఇద్దరు ముగ్గురికే చెప్పి ఎవరికీ చెప్పకుండా ఉంటే మరి మనకెలా తెలుస్తుంది? సెకండ్ థింగ్ వాడు మొబైల్స్ ఇవేమి ఆన్ చేయకుండా ఎన్‌క్రిప్టెడ్ వాడి హ్మ్. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చాలా తక్కువ చేశాడనుకోండి. అవునట. ఇప్పుడు ఈసారి మనకి డిజిటల్ ఇంటెలిజెన్స్ సిగ్నేచర్ రాదు. లేదు. మనకి ఇంటెలిజెన్స్ వేరు విధాలుగా వస్తుంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ రాదు. సో, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. మన బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయరాళ్ళు. చెక్ బుక్ ఎప్పుడు వాడరు. ఏటీఎం కార్డ్ వాడరు. మనం వాడతాం. అవును. మనం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ జనరేట్ చేస్తున్నాం. వాడు చేయడు. చేయడు. అలాగనే. హుహు. సో, ఏంటంటే కానీ ఇంటెలిజెన్స్ గ్యాప్స్ ఉంటాయి. పహల్గామ్ విషయంలో మీరు గ్యాప్ అని ఒప్పుకుంటారండి? పహల్గామ్ విషయంలో వాడు రెక్కి వేసి లోకల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా మన గ్యాప్ అంటాం. ఎందుకొచ్చిందండి గ్యాప్? ఫస్ట్ థింగ్ ఇన్ని రోజులు చాలా రోజులు చేశారట కదా! అవును. చాలా చాలా రోజులు చేసినట్టు. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది మీరన్నట్టుగా ఒక ఫెయిల్యూర్ అనంటే దే కుడ్ హావ్ టేకెన్ మోర్ ఇనిషియేటివ్ అనుకోవాలి. అందులో డౌట్ ఏం లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే లోకల్ సపోర్ట్ లేకుండా టెర్రరిస్టులు ఏం చేయలేరండి. అందులో వాళ్ళు ఏం చేశారంటే చాలామంది లోకల్స్‌ని ముందర నుంచి పట్టుకొని ప్లాన్ చేసి చేశారండి. హ్మ్. అది మనం ఇంకా అంతకంటే ఏం చెప్పలేం.